హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం హెల్దీగా గ్రీన్ చపాతీ అయితే చేసుకుందాం. గ్రీన్ చపాతీయా? అవునండి, మీరు విన్నది నిజమే. గ్రీన్ చపాతీ పాలకూర మెంతికూర కాంబినేషన్ పెరుగు కలిపి చేస్తే చాలా బాగుంటుందండి. ఒక కట్ట పాలకూర తీసుకొని ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. మెంతికూర అయితే ఆకుల వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పాలకూరలో సగం కట్ట తీసుకొని కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండికి ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు ఉంటే తలా 2 చపాతీలు అయితే వస్తాయి. అన్నీ శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకుంటున్నామండి. మిక్సీ వేసుకొని మనం వాటరే లేకుండా శుభ్రంగా ఆ రసంతోనే పాలకూరతో వచ్చిన రసంతోనే మనం కలుపుతున్నాం. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తింటారు. గ్రీన్ చపాతీ, రెడ్ చపాతీ రకరకాల పేర్లు పెట్టి పిల్లల చేత తినిపించడం తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి ఒక కప్పు గోధుమ పిండికి ఆ మిశ్రమాన్ని వేసి శుభ్రంగా కలుపుకోవాలి. 2 కప్పుల చిన్న కప్పుతో 2 కప్పులు పెరుగు అయితే వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. మనకి మృదువుగా రావటానికి మెత్తగా రావటానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆకుకూరలో ఆల్రెడీ ఉప్పే ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసి అయినట్టుగా వేసుకొని కలుపుకొని శుభ్రంగా ఒక అరగంట నానబెట్టుకొని మనం చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకోవటానికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి వైనంగా ఉంటుందండి. ఒక 6-7 పీసెస్ అయితే మనకి రెడీ అవుతాయి. అవి 1 బై 1 తీసుకొని మనం శుభ్రంగా చపాతీలాగా పాముకోవాలి. చపాతీలాగా పాముకుంటే మనకి చాలా బాగా మెత్తగా వస్తుంది. మనం ఆయిల్ ఎక్కడ వాడకుండా మన బటర్తో చపాతీ కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. మరి హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ హెల్తీగానే ఉంటాయి. మరి పిల్లలైతే ఆకుకూరలు తినమంటే తినరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆకుకూర అని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా పిల్లలకి ఇట్లాగా చేసి పెడితే రకరకాలు వాళ్ళైతే ఇంట్రెస్ట్గా తింటారు. లంచ్ బాక్సుల్లో కానీ సాయంత్రం పూట స్నాక్స్ కానీ ఇట్లా రకరకాలు చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. మరి బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలు ఎనర్జీగా లేకపోయినా వాళ్ళు అసంతృప్తిగా ఉన్న ఆటలాడుకోలేకపోయినా మైల్డ్గా ఉన్నా కానీ పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారంలో 2-3 సార్లు పిల్లలకి ఇలా చేసి పెడితే ఎవరికైనా కానీ ఇది ఉపయోగమేనండి. పాలకూర డైరెక్ట్గా తినలేకపోయినా మనం చపాతీ రూపంలో వేసుకొని తింటున్నాం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా హెల్దీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ పెరుగు లేదా పప్పు లేదా టమాటా కూర, చికెన్, మటన్ ఏదైనా మనకు అందుబాటులో ఉన్నది వేసుకొని తినొచ్చు. అదే కావాలి ఇదే కావాలని ఏం లేదు. నేనైతే చపాతీ ద్వారగా వేగటానికి ద్వారగా ఎర్రగా రావటానికి కొంచెం బటర్ వేసుకొని అటు ఇటు సిమ్లో నిదానంగా కాలుస్తున్నానండి. చాలా క్రిస్పీగా మనకైతే మెత్తగా మృదువుగా చపాతీ లేయర్స్గా అయితే మనకి వచ్చింది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు తినని పిల్లలు, మారం చేసే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. మరి ఇట్లా చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనకి తృప్తిగా ఉంటుంది. బటర్ వేసి కాలుస్తున్నాం కాబట్టి బటర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి వస్తాయి. మరి రకరకాల ఐటమ్స్ పిల్లలు ఇష్టపడని వాళ్ళకి కూడా మనం రకరకాలు చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్గా తినటానికి వాళ్ళు మన వైపే మొగ్గు చూపిస్తారండి. బయట ఫుడ్ కోసం ఇష్టపడకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుంది. కాంబినేషన్ నేనైతే టమాటా బంగాళదుంప కర్రీతో నేనైతే తింటున్నాను. ఉల్లిపాయ నంచుకొని పెరుగు టమాటా కర్రీతో నంచుకొని తింటే చపాతీ అయితే ఎంత టేస్ట్గా ఉందంటే ఇది నిజంగా నిజమండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్